నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. మంగళగిరిలో పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంత్రి నారా లోకేష్ మళ్ళీ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇక పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెబుతూనే జగన్మోహన్ రెడ్డి పాలన గురించి ఆయన ఎద్దేవా చేశారు. ఎవరైతే ఇప్పుడు వస్తున్న అభివృద్ధి గురించి దుష్ప్రచారం చేస్తారో, ఎవరైతే మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారో కేవలం వాళ్ళ పేర్లు మాత్రమే రెడ్ బుక్లో ఉంటాయని చెప్పి ఆయన మరోసారి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరి మంగళగిరిలో పట్టాల పంపిణీ కార్యక్రమం గురించి, అలాగే మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం మేడం. నమస్తే. సో మంగళగిరిలో పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూ నారా లోకేష్ గారు మళ్ళీ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే మొన్న మహానాడు సభలో ఆయన రెడ్ బుక్ ప్రస్తావన తీసుకురావడం, దాని గురించి కొన్ని కమెంట్స్ వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఎవరైతే ఈ పాస్టర్ ప్రవీణ్ బుద్ధిని అడ్డు పెట్టుకొని మత విద్వేషాలను రెచ్చగొట్టాలనుకుంటున్నారో, ఎవరైతే అభివృద్ధిని తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు మాత్రమే ఉంటాయని అండ్ గతంలో కూడా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఎవరైతే కార్యకర్తలను, టీడీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి ఇబ్బంది పెడతారో, ఎవరైతే రాజ్యాంగాన్ని పాటించకుండా ఉన్నటువంటి అధికారుల పేర్లే మాత్రమే రెడ్ బుక్లో ఉంటాయని చెప్పి. సో ఈ రోజు కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. కానీ వైసీపీ దీనిపైన దుష్ప్రచారం మాత్రం ఆపట్లేదు. కావాలనే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని, అక్రమ కేసులు, నిర్బంధనలు చేస్తున్నారని అంటున్నారు. సో మీరేం చెప్తారు అంటే వైసీపీ చేస్తున్నటువంటి ఈ ప్రచారం గురించి? అంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు అనుకున్నట్టుంది. ప్రతి వాళ్ళకి ఏంటంటే దొంగలకు అందరికీ కూడా ఏమనిపిస్తుందంటే రెడ్ బుక్లో నా పేరు ఉందేమో, రెడ్ బుక్లో నెక్స్ట్ నేనున్నానేమో అని వీళ్ళే ముందు ఊహించేసుకోవటం. సో అంటే అక్కడ ఓపెన్గా చెప్తున్నారు, ఎవరైతే ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చేశారో వాళ్ళకి ఆ భయం అనేది ఉంటుంది ఆబ్వియస్లీ. సరే ప్రతి వాళ్ళు కూడా ఆ రెడ్ బుక్ మీద పట్టడం అనేది లోకేష్ గారు ప్రతిసారి క్లియర్గా చెప్తున్నారు. సో అందరూ భయపడాల్సిన పని లేదు, భయపడాల్సిన అవసరం ఏముంటుంది. ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు ఎవరైనా చేసి వేరే రకమైన ఇది స్కాములు చేయటమో, ప్రజలను ఇబ్బందులు పెట్టడమో, ఇట్లాంటి రకరకాల కారణాలు గతంలో జరిగాయి. అలాంటి వాళ్ళకు ఉంటాయి. అధికారులు కొంతమంది ఇచ్చేసారు, వాళ్ళకందరికీ ఉంటుంది. అంతేగాని ప్రతి వాళ్ళు భయపడాల్సింది లేదు. కానీ ఆ రెడ్ బుక్ మూలాన ఎవరెవరు ఉన్నారనేది అయితే డౌట్ పడ్డారో వాళ్ళందరూ హాస్పిటల్ మంచం ఎక్కడం కూడా జరిగింది. సో వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వటం కానివ్వండి, అవన్నీ చేశారు. సో ఇంకా తర్వాత చూసుకుంటే ఇప్పుడు కూడా కొన్ని ఇష్యూస్లో మళ్ళీ ఏ రకంగా ఇప్పుడు బయోగ్యాస్ ప్లాంట్ వస్తుందని అంటే దానికి కూడా అంటే ఆ ప్లాంట్ వస్తుంది కాబట్టి అక్కడ వాతావరణం బాగోదు, ఇంకా ప్రజల్లో ఒక రకమైన భయాందోళనను క్రియేట్ చేయటం. సో వాళ్ళకి ఏంటంటే మీకు బొబ్బర్లు వస్తాయి అంటే డెవలప్మెంట్ ఎక్కడ వాళ్ళు చేయరు, చేసే వాళ్ళ కూటమి ప్రభుత్వం ఈ రోజున డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే కూడా, ఏదైనా ఒక కంపెనీలు వస్తుంటే కూడా అక్కడ కూడా చెడగొట్టేదానికి రెడీగా ఉన్నారు. 50,000 కోట్లు వస్తుంది అని అన్నప్పుడు ఎలా ఉంటుంది రాష్ట్రం? అందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ. సో అందరు ఇప్పుడు గతంలో చూసుకుంటే ప్రకాశం జిల్లాలో ఒక్క నియోజకవర్గంలోనే 35,000 మంది వలస వెళ్ళిపోయేవాళ్ళు, అంటే కూలీల పనుల కోసం. ఈ రోజున అదే ప్లేస్లో బయోగ్యాస్ ప్లాంట్ తీసుకొచ్చి పెడుతున్నారు. ఆ పెట్టడంతో వాళ్ళకందరికీ ఉపాధి అక్కడే ఉంటుంది. వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకోవాల్సిన పని లేదు. సో దాని మూలన ఉపాధి క్రియేట్ అవుతుంది కాబట్టి సో ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద పాజిటివ్ వచ్చేస్తుంది. వాళ్ళకి కూటమి ప్రభుత్వం మీద ఒక అభిమానము, గౌరవం ఇలాంటివన్నీ వచ్చి ఒక నమ్మకం అనేది వస్తుందని వీళ్ళు ఒక ప్రచారం అంటూ స్టార్ట్ చేస్తున్నారు. ఆ కంపెనీ రాకూడదు, వస్తే మంచిగా ఉండదు అన్నట్టు చేస్తున్నారు. అంటే వీళ్ళ ఆలోచన విధానం ఏ రకంగా ఉంది అనేది, అంటే ప్రజలలో కుటుంబ ప్రభుత్వం మీద ద్వేషం పెంచాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఏది జరిగినా రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా మంచి చేయాలనుకున్న చోటంతా కూడా మళ్ళీ ఈ రకంగా. ఇంకొన్ని చూస్తుంటే ఇప్పుడు ప్రవీణ్ గారి హత్య, అది గత వారం రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఒకసారి హత్య అన్నారు, మళ్ళీ తర్వాత యాక్సిడెంట్ అన్నారు. సో ఇట్లా రకరకాల ఇవి జరుగుతూనే ఉన్నాయి. సరే క్లియర్ కట్గా పోలీస్ అయితే ఒక రిపోర్ట్ ఇచ్చేసింది. అంటే రిపోర్ట్ కాదు, మేబీ జరిగిన ఇన్సిడెంట్స్ ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి, ఏ టైంలో ఎక్కడెక్కడ ఉన్నాడు, సీసీ ఫుటేజ్ కానివ్వండి. ఒక హైదరాబాద్ నుంచి అక్కడ వరకు వెళ్ళేటప్పుడు రాజమండ్రి వరకు ఇన్సిడెంట్ జరిగిన వరకు మొత్తం సీసీ ఫుటేజ్ ఇవ్వటానికి ఎంత కష్టపడ్డారు. సో వాళ్ళు ప్రతి అడుగడుగునా సీసీ ఫుటేజ్ ఇచ్చారు. అలాంటిది కూడా మళ్ళా దాన్ని కూటమి ప్రభుత్వం మీద నెట్టాలని, అది ఒక హత్య అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిందించాలని చెప్పేసి ఆ రకమైన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ చూస్తుంటే
ప్రవీణ్ గారి సతీమనే ఓపెన్గా వచ్చి చెప్తుంది, ఆవిడే చెప్పేశారు ఇది ప్రభుత్వం బాగానే కేర్ తీసుకొని చేస్తుంది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ బాగా చేస్తున్నారు, సో దీని మూలాన మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదు అనేది ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటి, అది స్టార్ట్ చేశారు. మనం చూస్తే విమలమ్మ, ఆవిడని చూస్తే మరీ ఆశ్చర్యంగా ఉంది. ఇంకా సొంత అన్న చచ్చిపోయినప్పుడు ఆవిడకి గుర్తురాల క్రిస్టియానిటీ గురించి, దీని గురించి బైబిల్లో ఏం చెప్పింది ఏంటి అనేది. ఈరోజు ప్రవీణ్ గారి ఆ హత్యని ఆవిడే కూడా చెప్తున్నారు. అంటే ఆవిడ ఆ రకంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది, ఒక యాక్సిడెంట్ని హత్యగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తుంది. అంటే ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంటేనేనట అందరికీ న్యాయం జరుగుతుందంట. అరే సొంత అన్నకి ఏమమ్మా, నువ్వు చెల్లెలుగా ఉన్నావు, సొంత అన్నకే న్యాయం చేసుకోలేకపోయావా? సొంత వదిననే కోర్టుకి ఎక్కి తిప్పుతున్నారు కదా, ఆవిడకి వదినేగా అవుతారు విజయమ్మ. సొంత మేనగోడళ్ళు కేసులు కోర్టులను తిరుగుతున్నారు, వాళ్ళని చూస్తే అనిపించలేదా ఈవిడికి? అంటే వీళ్ళకి అరాచకం ఏ రకంగా స్టార్ట్ అయిపోయిందంటే, ఏది ఏమైనా మత కల్లాలతో ఏదైనా కొట్టుకొని ఏమైనా జరగని, మాకు అధికారాలు కావాలి, సో మేము రాష్ట్రాన్ని పడి దోచుకు తినాలి, ఈ ఆలోచన తప్ప వాళ్ళకి మతం ఎప్పుడు కూడా మనం గతంలో ఎప్పుడు తీసుకున్న మతాలు ఘర్షణ అనేది తెలుగు రాష్ట్రాల్లో, అంటే తెలుగు రాష్ట్రాలు మీన్స్ తెలంగాణలో ఒకప్పుడు ఉండేది, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా రూపం అయిపోయి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే అలాంటిది అసలు ఎప్పుడూ లేదు. అలాంటి దాన్ని ఆంధ్రప్రదేశ్కి కూడా తీసుకురావాలనే ఆలోచన చూడండి, వాళ్ళకి ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేయిస్తున్న పనులే, ఈ ఖచ్చితంగా అదే వైసీపీ చేస్తున్న కుట్రలే ఇవన్నీ కూడా. అది కూడా ఓపెన్గా బయటపడిపోయాం కదా. ఎవరైతే ఇప్పుడు నిన్న ఒక ముస్లిం అతను మాట్లాడారు, ఇది హత్య అని చెప్పి అని మాట్లాడారు అన్నప్పుడు, అతను వచ్చి వాళ్ళ కార్యకర్త, ఎవరైతే ఒక ముస్లిం వ్యక్తి మాట్లాడాడో నిన్నంతా అదే జరిగింది, ట్రోలింగ్ అంతా అదే నడిచింది. అంటే అది కూడా ఎవరి పేజ్లో వచ్చింది, వైసీపీ వాళ్ళ పేజ్లోనే వచ్చాయి. ముస్లిం వ్యక్తితో కూడా ప్రవీణ్ గారి హత్య అని చెప్పి మాట్లాడించి, అది సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళు వేసుకోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తుంది అంటే, ఎప్పుడో ఏదో జరిగిపోయిన వాటిని, అంటే అది నా నేచర్ ప్రకారం ఏ చిన్నది జరిగినా కూడా, ఎక్కడ ఏ యాక్సిడెంట్ ఏం జరిగినా కూడా దాన్ని అన్నీ కూడా ప్రభుత్వానికి అంటగట్టాలి, ఇదే వాళ్ళ పథకం అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే అలా తీసుకున్న క్రిస్టియన్స్ 3 వరకు చనిపోయారు. అంటే ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత 2 చనిపోయారు. సో వాళ్ళందరూ న్యాచురల్ డెత్తే, కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవనాధారం వాళ్ళ వరకు తెలిసిన వ్యక్తులు. సో ఇక్కడ పాస్టర్ అయ్యేటప్పటికి పాస్టర్ చుట్టూ తిప్పేశారు. ఈ వారం రోజులు కూడా వైసీపీ వాళ్ళందరూ కలిసి పాస్టర్కి ఏదో అన్యాయం జరిగిపోయింది, ఆయన ఏదో చేసేశారు అని చెప్పి మాట్లాడి విధ్వంసాలు రెచ్చగొట్టాలి. శవం ఎక్కడుంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉంటారు అని చెప్పి ఇప్పుడు మరోసారి ప్రూవ్ చేసుకోవటం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉంటేనే ప్రజలకు దగ్గరగా ఉంటారు నాయకులు అంటారు. ఇప్పుడు ప్రజా సమస్యలు ప్రజల్లోకి వస్తాను, జనవరిలో వస్తాను, ఫిబ్రవరిలో వస్తానని చెప్పి ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఇలా శవాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తే ఎంతమేర ప్రజలు నమ్మే అవకాశం ఉంది. అండ్ ముఖ్యంగా దీనిపైన కూడా నిన్న లోకేష్ గారు మాట్లాడటం జరిగింది. అంటే సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని ప్రజల్ని ఉద్ధరిస్తారని. సో మరి ప్రజల్లోకి వస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాకపోవడానికి కారణం ఏంటంటారు? ప్రజల్లోకి వస్తే ప్రజలైతే ఖచ్చితంగా ఏమడుగుతారు, 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చాం, ఏం చేసావని అడిగితే ఒకటి ఉంటుంది. ఇంకోటి గతంలో తల్లి చెల్లిని అడ్డం పెట్టుకొని వచ్చారు, సో ఈరోజు వాళ్ళు ఏమయ్యారో అని అంటారు. ఇంకోటి ఏంటంటే మత ఘర్షణలకి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో అవకాశం లేదు, అలాంటిది ఎంకరేజ్ చేస్తుంది నువ్వే కదా, సో బాబాయ్ హత్య ఏమైంది అని అడుగుతారు, దానికి సమాధానం చెప్పలేరు. కోడికత్తి కేసు ఏమైంది అంటారు, దానికి సమాధానం చెప్పలేరు. గులకరాయి సతీష్ది ఏమైంది అని అంటారు, దానికి సమాధానం చెప్పలేవు. నువ్వు 500-600 కోట్లు పెట్టుకొని రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నావా అని అడుగుతారు ప్రజాధనంతో, దానికి సమాధానం చెప్పలేవు. ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు మద్యం లెక్కర్లో సంపాదించిన డబ్బులంతా ఏమయ్యాయి, ఆ స్కాముల గురించి అడుగుతారు, దాని గురించి చెప్పలేడు. దేని గురించి ఆయన ధైర్యంగా నేను ఇది చేశానని చెప్పి ప్రజల్లోకి వెళ్ళగలిగే మాట ఏదైనా ఒకటి ఉందా? ఏమీ లేదు, ఏం కనపడలేదు, ఏమీ అభివృద్ధి చేయలేదు. సో అందుకని ఆయనకి వెళ్ళాలంటే ఒక భయం. సో అందుకని శవ రాజకీయాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పునాదులే అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి.
అది షర్మిల గారే డిక్లేర్ చేసేసారు. ఆ పార్టీ ఎక్కడి నుంచి స్థాపన అయింది ఏంటి అనేది ఆవిడే చెప్పారు, స్థాపించారనేది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతసేపు శవ రాజకీయాలు చేయటం అనేది ఆయనకు ఆనవాయితీ. ఎక్కడ శవం ఉంటుంది మనం అనుకుంటాం గోతికాడు నక్కల్లాగా కనిపెట్టుకొని ఉంటారు అన్నట్టు, ఎక్కడ ఎవరు చనిపోతారా అన్నట్టు వెయిట్ చేస్తారు. అదేదో అంటారు దింపుడు గల్లం దగ్గర నక్కలేదో ఓలు పెడుతుంటాయి అన్నట్టు, వీళ్ళు కూడా అదే రకంగా ఏంటంటే ఎక్కడ శవం కనపడుతుందో అని వెయిటింగ్లో ఉంటారు వైసీపీ నాయకులు అనిపిస్తుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.